ఎక్కడ డ్రాగన్ కాలు పెడితే అక్కడ సంక్షోభం తప్పదు. డ్రాగన్ పాగా వేసిన దేశం రుణ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. శ్రీలంక, పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టు కంట్రీ రుణాల వలలో కెన్యా చిక్కుకుంది. చైనా రుణాల నుంచి గట్టెక్కేందుకు రూటో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కెన్యా రాజధాని నైరోబి నిరసనలతో అట్టుడుకుతుంది. పోలీసులు దాడులతో ఈ నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ కెన్యా రణరంగాన్ని తలపిస్తుంది. పోలీసుల కాల్పుల్లో 2 నిరసనకారులు మృతి చెందారు. అసలు కెన్యాలో ఆందోళనలకు కారణమేంటి? ఎందుకు ప్రజలు మళ్లీ నిరసన గలం విప్పారు? కెన్యాను చైనా రుణాలు ఎలా సంక్షోభంలో ముంచాయి? లెట్స్ వాచ్. డ్రాగన్ రుణం తీసుకుంటే సంక్షోభం తప్పదా? కెన్యాలో యువత ఆగ్రహానికి కారణమేంటి? కెన్యా ప్రభుత్వం ఆదాయం కోసం ఏం చేస్తుంది? చైనా, ఈ పేరు వింటే ఆఫ్రికా దేశాలు వణికిపోతున్నాయి. డ్రాగన్ కంట్రీ నుంచి రుణాలు తీసుకొని తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. అభివృద్ధి మాట డ్రాగన్ నోట వింటేనే బాబోయంటూ ఆమడ దూరం ఆఫ్రికా దేశాలు పరిగెడుతున్నాయి. 2000 నుంచి 2024 మధ్య కాలంలో ఆఫ్రికా దేశాల విదేశీ రుణాలు మొత్తం సుమారు $70,000 కోట్ల చేరుకున్నాయి. అయితే ఇందులో 12% చైనా రుణాలే ఉన్నాయి. ముఖ్యంగా డ్రాగన్ దారుణమైన రుణాలతో అంగోలా, ఇథియోపియా, కెన్యా, జాంబియా, జిబౌటి దేశాలు అతలాకుతలమవుతున్నాయి. చాలా వరకు ఆయా దేశాల్లో కీలకమైన ఆస్తులను తమ సొంతం చేసుకునే వ్యూహంతోనే ఆఫ్రికా దేశాల్లో బీజింగ్ రుణాల వరదను పారించినట్టు అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. మరింత వివరంగా చెప్పాలంటే రుణాలను తీర్చలేవని తెలిసిన దేశాలకే చైనా భారీగా నిధుల వరద పారిస్తుంది. ఆ దేశం రుణాలను చెల్లించకపోతే అక్కడ వనరులు లేదా కీలకమైన భూభాగాలను సొంతం చేసుకుంటుంది. ఆఫ్రికా భూభాగాలతో చైనా ఏం చేస్తుంది అన్న అనుమానం రావచ్చు. ఆయా దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ యత్నిస్తుంది. ఉదాహరణ జిబౌటీనే తీసుకోండి. చైనాకు జిబౌటీ రుణాలను చెల్లించకపోవడంతో అక్కడి భూభాగాన్ని సొంతం చేసుకుంది. ఆ దేశంలో ఓ సైనిక స్థావరాన్ని కమ్యూనిస్టు కంట్రీ ఏర్పాటు చేసుకుంది. ఇదే చైనా తొలి విదేశీ సైనిక స్థావరం. ఇప్పుడు చైనా రుణాలతో అల్లకల్లోలానికి గురవుతున్న దేశం కెన్యా. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కలల ప్రాజెక్టు బిఆర్ఐ అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ ప్రాజెక్టు కింద ప్రపంచవ్యాప్తంగా పాగా వేయాలన్నది డ్రాగన్ వ్యూహం. బిఆర్ఐలో భాగంగా రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, విమానాశ్రయాలకు లింకులు కలుపుతూ నిర్మాణాలు చేపడుతుంది. 2000 నుంచి 2023 మధ్యకాలంలో బిఆర్ఐ ప్రాజెక్టులో భాగంగా ఆఫ్రికా దేశాలకు $18,228 కోట్ల రుణాలు చైనా ఇచ్చింది. ఇందులో ఒక్క కెన్యానే $980 కోట్ల తీసుకుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 820 కోట్ల రూపాయలు. కెన్యాను నిండా ముంచిన ప్రాజెక్టు మెంబాసా నైరోబి రైల్వే ప్రాజెక్ట్. దీన్ని $530 కోట్ల చైనా నిర్మించింది. కానీ ఆశించిన ఆదాయాన్ని కెన్యా రాబట్టుకోలేకపోయింది. రైల్వే ప్రాజెక్టును నిర్మించడం వరకే చైనా పని. ఆ తర్వాత వదిలేస్తుంది. రుణాలను ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంది. నిజానికి కెన్యాకు విదేశాల్లో తీసుకున్న రుణాలు మొత్తం $8,000 కోట్ల. ఇందులో ఎక్కువగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF, వరల్డ్ బ్యాంక్ రుణాలే ఉన్నాయి. కానీ ఆయా రుణాలను నిదానంగా చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నాయి. కానీ చైనా మాత్రం అందుకు విరుద్ధం. రుణాల పునర్నిర్మాణానికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. రుణ బకాయిలు ఇస్తావా చస్తావా అంటూ కెన్యాను ఒత్తిడి చేస్తుంది. అయితే అదే సమయంలో కెన్యాలో ఆదాయం పూర్తిగా పడిపోయింది. పన్నుల రూపంలో ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని రాబట్టాలని కెన్యా ప్రభుత్వం యత్నించింది. అందుకోసం కొత్త ట్యాక్స్ బిల్లును రూటో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ట్యాక్స్ బిల్లుపై కెన్యాలో ఆగ్రహం వ్యక్తమైంది. 2024 జూన్ 25న కెన్యాలో నిరసనలు వెల్లువెత్తాయి. నిత్యావసరాలు, సేవలపై విధించే ట్యాక్స్ ను కెన్యన్లు వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. ఈ నిరసనల్లో ఎక్కువగా యువతే పాల్గొన్నారు. నిరసనకారులపై పోలీసులు లాఠీలు జొలిపించారు. దీంతో ప్రజలు కెన్యా పార్లమెంటును ముట్టడించారు. అప్పట్లో ఆందోళనకారులను డేంజరస్ క్రిమినల్స్ గా అధ్యక్షుడు రూటో అభివర్ణించాడు. కొత్త ట్యాక్స్ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో పోలీసులు కాల్పులు జరపడంతో మొత్తం 60 మంది మృతి చెందారు. 100 మంది గాయాల పాలయ్యారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కొత్త ట్యాక్స్ బిల్లుపై రూటో వెనక్కి తగ్గాడు. దీంతో అప్పట్లో నిరసనలు ఆగిపోయాయి. కానీ అప్పటి నుంచి రూటో ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం మాత్రం చల్లారలేదు.
ఇప్పుడు సరిగ్గా మళ్లీ జూన్ 25నే మళ్లీ కెన్యా రాజధాని నైరోబీలో నిరసనలు అట్టుడుగుతున్నాయి. వ్యవస్థలన్నీ కుళ్లిపోయాయని, వాటిని సమూలంగా మార్చేయాల్సిందేనని అక్కడి యువత డిమాండ్ చేస్తుంది. కెన్యా వ్యాప్తంగా వేలాది మంది నిరసనకారులు రోడ్డెక్కారు. అధ్యక్షుడి కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టి అధ్యక్షుడు రూటో దిగిపోవాలంటూ నినదించారు. అయితే పార్లమెంటుకు వెళ్లే దారులను ముళ్ల కంచెలతో బ్లాక్ చేశారు. గతేడాది తరహాలో పార్లమెంటును యువత ముట్టడిస్తారేమో అన్న భయంతో ఎంపీలంతా అక్కడి నుంచి ముందే వెళ్లిపోయారు. రాజధాని నైరోబీలో పెట్రోల్ బంకులు, స్కూళ్లు, దుకాణాలు మూతపడ్డాయి. అంతేకాదు నిరసనలకు సంబంధించిన లైవ్ కవరేజీని ఇవ్వరాదంటూ టీవీ, రేడియోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగుతున్నారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను కాల్పులకు దిగుతున్నారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. తాజా నిరసనల్లో పోలీసుల కాల్పులు జరపడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. నిరసనల్లో మొత్తం 11 మంది మృతి చెందారు. ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నా నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. 2022లో విలియం రూటో కెన్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పేదరికాన్ని తరిమేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి రూటో విజయం సాధించాడు. కానీ అతడి పాలనలో పేదరికం తగ్గించకపోగా దేశంలో పరిస్థితులు మరింత గందరగోళంగా మారాయి. ఆర్థిక కష్టాలు ఏమాత్రం తగ్గలేదు. అవినీతి కుంభకోణాలు తీవ్రమయ్యాయి. పన్నులను పెంచాలని యత్నించిన రూటోకు ఎదురుదెబ్బ తగిలింది. అయితే రూటో మాత్రం వెనక్కి తగ్గలేదు. 2024 జూన్లో ప్రతిపాదించిన ట్యాక్స్ బిల్లు స్థానంలోనే మరో బిల్లును తీసుకొచ్చాడు. తాము వద్దన్న బిల్లును మళ్లీ మార్పులు చేసి తీసుకురావడంతో యువత మళ్లీ ఆందోళనలకు దిగింది. కెన్యా ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి పోలీసులు వ్యవహరిస్తున్న తీరే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చట్టపరమైన హత్యలు తీవ్రమయ్యాయని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రోజుకొకరిని తాము కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెన్యాలో రాను ఊచకోతలు తీవ్రమవుతున్నాయని ఆందోళనకారులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టిన ఓ బ్లాగర్ కమ్ టీచర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పోలీస్ కస్టడీలో చనిపోవడంతో యువతలో ఆగ్రహం వ్యక్తమైంది. వారం రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో గాయపడిన వీధి వ్యాపారి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కాల్పులు రూటో ప్రభుత్వం భయానికి సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో అంతర్జాతీయంగా కెన్యా ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, యూకేతో పాటు పశ్చిమ దేశాల రాయబార కార్యాలయాలు ఉమ్మడి ప్రకటనను జారీ చేశాయి. ఆందోళనకారులు శాంతియుతంగా నిరసనలు చేపట్టేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాయి. ఈ నిరసనల నేపథ్యంలో తాజాగా రూటో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పోలీసులపై దాడులు తగవని, పోలీసులపై అటాక్స్ చేయడమంటే దేశాన్ని బెదిరించడమేనని రూటో హెచ్చరించాడు. తాజా పరిణామాలు చూస్తుంటే రూటో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. అయితే కెన్యాకు నిరసనకారులతో ఎలాంటి ముప్పు లేదని, కేవలం విలియం రూటోతోనే దేశానికి ప్రమాదం పొంచి ఉందని మండిపడుతున్నారు. ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేస్తూ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. ఘోరమైన నిరసనలు ఇప్పుడు కెన్యాలో మిన్నంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కుప్పకూలకుండా నిలదొక్కుకోవడమే రూటో ముందున్న లక్ష్యం. ప్రజలు మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. చైనాతో అంటకాగితే పరిస్థితులు ఎలా ఉంటాయో కెన్యాను చూసి ఆఫ్రికా దేశాలు కొత్త పాఠం నేర్చుకుంటున్నాయి.